ఎవరండి ఆ పొడుగు వృత్తి చేసుకునే మహిళల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఒక మాట మాట్లాడు. సార్ నేను ఒక మాట మాట్లాడుతున్నా. మా పార్టీ ఒక విధానాలుగా, ఒక పద్ధతిగా, ఒక స్ట్రాటజీగా మాట్లాడుతుంది కాబట్టి నాకు నోరెత్తి మాట్లాడబుద్ధి కావట్లేదు సార్. నిజం చెప్తున్నా. ఒక దళితుడు మాస్క్ లేదన్న దానికి ఒక మనిషిని రోడ్డు మీదకి లాగి చంపేస్తే అది వ్యభిచారం కాదా సార్? వాళ్ళ రాజకీయాలకి అధికారంలో ఉండే ఒక దళితుడిని దౌర్జన్యం చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీడియాలో కానీ పేపర్లో కానీ అనంతబాబుని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వరకు చూపించలేదు. వీళ్ళు రాజకీయ వ్యభిచారం కాదా సార్? తమ్మినేని సీతారామన్ లాంటి వ్యక్తి రాజకీయ లంచత్వం మాట మాట్లాడి 5 సంవత్సరాలు పాలన చేసి బాబాయ్ గొడ్డలి పోటు గురించి మాట్లాడకుండా ఉంటే అది రాజకీయ వ్యభిచారం కదా సార్? ఇలాంటి రాజకీయ లంచత్వాల గురించి, రాజకీయ మాటల గురించి మాట్లాడితే, వ్యభిచారాల గురించి మాట్లాడితే మేము ఇన్ని మాట్లాడతాం సార్. నోరు అదుపులో ఉంటే చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళు మాట్లాడినా కూడా మీరు పైకి మాట్లాడకండి సార్. మీరు మాట్లాడకండి దయచేసి. పాలసీ ప్రకారంగా వెళ్దాం, విధి విధానాల మీద మాట్లాడదాం. అంతేగాని మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమేదో పెద్ద పోటుమోగోళ్ళగా ఏం కావాలి సార్? ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి, మాకేం కావాలి సార్? మేము కూడా ప్రభుత్వం, మాకు అద్భుతాలు కావాలి, అభివృద్ధి కావాలి, ప్రజల కోసం మేము ఇవాళ రోజున నిరుద్యోగ యువత కోసం మేము ఉద్యోగాల రూపకల్పన కావాలి. మేము చేస్తుంది అంతా మేము ఇప్పుడు మా నెమ్మదిగా ఉన్న తత్వాన్ని మా చేతకంతనంగా చూసుకున్నారు మా మంచితనం వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి సభలో కూడా ఇదే మాట్లాడారు. మనము ఎన్డీఏ కూటమితో మనము భాగస్వామ్యం ఉన్నాము, అవతల పార్టీలు ఎంత విభేదించినా కానీ మనం తట్టుకుంటున్నాం అంటే అది మన చేతకంతనం కాదు. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడితే అది దేశవ్యాప్తంగా మనము కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళ వరకు చాలా బాధ్యతాయుతంగా మేము ప్రవర్తిస్తున్నాం. రాజకీయాలంటే ఒక ఉన్నతనం చూపిస్తున్నాం. ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు పాలసీల మీద మాట్లాడుతున్నాం. సార్ ఒక మాట నోరు జరిగి నరలేని నాలుక ఒక మాట మాట్లాడితే ఏముంది సార్? తప్పు అయిపోతుందా? వాళ్ళు అట్లా చేస్తున్న విమర్శలు అట్లాగే ఉన్నాయి సార్. సో నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా సార్. ఒక చేతితో సహాయం చేసి ఇంకొక చేతికి కూడా తెలియకూడదనే తత్వం మేం చేస్తుంటే ఎంగిల్ చేతితో వీళ్ళు సహాయం చేస్తే ఎంగిల్ మెతుకులు కింద పడతాయని ఆలోచించాలి చేస్తారు. వాళ్ళు సరైన పాలన చేస్తుంటే వాళ్ళ రోజున వాళ్ళు ప్రజలు నెత్తిలో పెట్టుకునేవాళ్ళు, కూటమికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ రోజున మనల్ని ఎవరూ ఏమీ చేయలేరులే అని మా మంచితనాన్ని చేతకంతనంగా చూసుకుంటా ఉండంటే ఇవాళ రోజున సాక్షాత్ ప్రధాని మోదీ లాంటి వారిని విమర్శిస్తున్నారంటే వీళ్ళ కొమ్ము ఎట్లా మోసింది అనేది మనం చూసుకోవాలి. ఇది ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే ఏదన్నా కానీ రాజకీయం మేము మాట్లాడతాం సార్. ఎందుకు ఇప్పుడు పేరుని నాని గారు వేరే రకంగా కూడా విమర్శించవచ్చు. ఈలాగా విమర్శించారంటే అది కాకతాళీయంగా మీరు అన్నట్టు నోటి నుంచి వచ్చింది అనుకోవాలా, వాంటెడ్లీ మాట్లాడారు అనుకోవాలా? సార్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేడు. ఇప్పుడు ఏంటంటే ఈయన జిల్లా అధ్యక్షుడు గానో లేదంటే పార్టీకి కేడర్కి సంబంధించి కొన్ని మీడియా సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టేది ఈయన అమ్మటి రాంబాబు గారు లాంటి వ్యక్తులే. వీళ్ళు పొలం అంటూ ముందుకు వచ్చేస్తారు. వీళ్ళకున్న అర్ధజ్ఞానం సగం బుద్ధితో ఏంటంటే వాళ్ళ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తారు. అసలు వైఎస్ఆర్సీపీ అంటే రాష్ట్రంలో అద్భుతమైన పాలన చేసిన నాయకుల్లాగే వాళ్ళ రోజున తెల్ల చొక్క కాంగ్రెస్ ఇట్లా వేసుకొచ్చి మాట్లాడేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సార్ ఇలా చీకటి రాజకీయాలు చెప్పాలంటే ఎంత ఉంటుంది సార్? మేము నోరెత్తితే వాళ్ళ రోజున డిబేట్ లో మేము పొద్దున తలెత్తుకోలేదు తెలుసా ప్రజల మధ్యలో. ఇవాళ రోజున ఏం చేస్తారు, ఏం పీకుతారు, లేదంటే ఇట్లాంటి వ్యభిచారం ఒక మహిళ వ్యభిచారాలతో పోలిస్తే మా పార్టీలు ఏం చెప్పేసి మాట్లాడతావు ఎంతవరకు పద్ధతి? వాళ్ళకి ఏం చేయాలి సార్? వాళ్ళకి
ఇవాళ రోజున గూగుల్ లాంటి కంపెనీలు వస్తున్నాం కానీ మనం అభివృద్ధించాల్సింది పోయి వాటి మీద కూడా విమర్శలు చేస్తున్నారు వీళ్ళంతా. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజార్చి వాళ్ళ రోజున దౌర్భాగ్య Yes, sir. లక్ష్మీకాంత్ గారు మరొక బయట ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ సార్ మరొక బయట ప్లే అవుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడం అనేది దరిద్రం సార్. రైట్ మరొక బయట ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. జగనన్న కాలనీలో నుంచుని మాట్లాడతాడు, ఎంత పనుడో చూడండి. ఇక్కడ ఎవరు ఇల్లు కడతలా, ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఆ ఖాళీ స్థలాలు మీరు కనుక మొదలెట్టపోతే శాంక్షన్ చేసేస్తా అంటాడు. ఎవరి తాతగాడి సొమ్ము క్యాన్సిల్ చేయటానికి, లాక్కుని ఇంకోటికి ఇవ్వటానికి ఎవరి తాతగాడి సొమ్ము? మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెరబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలు వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసేటి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక అతను పేదవాళ్ళని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకోవాలని బెదిరిస్తున్నాడో ఆ పేదవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు లెక్క చేయబాకండి అతని మాటల్ని. దీంతో సమానంగా మీరు లెక్క కట్టండి. దీనికన్నా విలువ ఉందేమో ఎక్స్పోర్ట్ వెళ్తుంది అతని మాట. కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించి మాట్లాడారు అనుకోవాలి, ఆయన పేరైతే తీయలేదు కానీ. సరే, కరెక్ట్ ఆయనకి కరెక్ట్ వీడియో ఒకటి చూపించారండి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఇది బ్యాక్ ఎట్లాగా వెళ్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు, అది కూడా చూపిస్తారు అప్పుడు మీరు. రైట్, మాట్లాడండి, సమయం వృధా అవుతుంది. రైట్, మాట్లాడండి. ఇదిగోండి సార్, ఒక్క నిమిషం. మీకు కనిపిస్తుందా సార్ ఇక్కడ ఏమన్నా? ఎస్, కనబడతలేదు గారు, మీరు చెప్పండి, మీరు చెప్పదలుచుకున్నారు. జగన్ గారి ఇల్లు ఏదో జగనన్న కాలనీదో ఏదో కనబడుతుంది కదా అక్కడ. ఇది రాజశేఖర రెడ్డి గారు, అదే మన సరే చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తయిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అనుకున్న ఇల్లు సరే. వీటికి రంగులేసి ఇవాళ రోజున జగనన్న కాలనీ అని పెట్టుకున్నాడు సార్. పేరు ఒకళ్ళది, కట్టింది ఒకళ్ళు, ఇవాళ రోజున పేరు ఒకళ్ళది. ఇవాళ మీరు పేద ప్రజలారా మీరు భయపడబాకండి, జగనన్న మళ్ళీ వస్తాడు, 2 సంవత్సరాల్లో మీకు ఇల్లు ఇప్పిస్తాడు. ఏం ఇప్పిస్తాడు సార్? అసైడ్ భూములు, ప్రభుత్వ భూములు కొల్లగొట్టి ఇవాళ రోజున ఈయన ఇక్కడ స్థలాలు ఇచ్చాడు. సెంటు